బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దయచేసి మీరు డిస్క్వాలిఫై చేయాలనుకో. మా పార్టీ అధ్యక్షుడు ఎల్ఓపి లీడర్ ఆదేశాల మేరకు నలుగురు స్పీకర్ తో ముగిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ. ఇక స్పీకర్ ను కలిశారు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక నిన్న రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. చెప్పండి బ్రహ్మాజీ. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలంటూ కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ను హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటు లక్ష్మారెడ్డి, అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు నలుగురు ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ కలిసి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తమ పార్టీలో గెలిచినటువంటి దానా నాగేంద్ర పైన అనర్హత వేటు వేయాలని వాళ్ళు కోరడం కూడా జరిగింది. బయటకు వచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడుతూ 3 నెలల్లో సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం ఖచ్చితంగా ఆయన డిస్క్వాలిఫై కాబోతున్నారు. ఇక స్పీకర్ కూడా ఆయన న్యాయ సలహా తీసుకుని దాని ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పి స్పీకర్ కూడా హామీ ఇచ్చినట్టుగా ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి పార్టీలో గెలిచి కాంగ్రెస్ చేరినట్టు దానా నాగేందర్ పైన అనర్హత వేటు సంబంధించి వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చారా లేదా అనేది క్లారిటీ లేదు. కాకపోతే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడడం మాత్రం తమ హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా స్పీకర్ పాటించాల్సి ఉంటుంది, 3 నెలల్లో డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆయన ప్రశ్నించారు. ఓకే బ్రహ్మాజీ, థ్యాంక్ యూ. స్పీకర్ ను కలిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేయాలని ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నలుగురం శాసనసభ్యులము ఇవాళ లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపా అన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి వాళ్ళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. దీంతో పాటు ఇవాళ దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నాం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలామంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు. అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం, మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావని చెప్పి ఈ సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఒక సింహం ఒక అడుగు ఎనికేసిందంటే
4 అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారు. బిడ్డ నువ్వు గేటులు తెరిచినావు, మేము ఇంకా గేటులు తెరవలే. ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు. తస్మాత్ జాగ్రత్త. నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. స్పీకర్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, పరిశీలిస్తాం, మేము ఖచ్చితంగా వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. 101% తీసుకుంటాం అనేది ఇదైతే చెప్పిండ్రు. పాజిటివ్గా తీసుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాం. గవర్నమెంట్ పడిపోతుంది జడ్జిమెంట్తో మేము వస్తామని చెప్పినందుకే మేము ఊపుకుంటానా ఒక దెబ్బ కట్టి ఇంకో దెబ్బ. నేను ఎక్కడ కూడా గవర్నమెంట్ పడేస్తామని మేము అంటలేం. ప్రశాంతంగా 5 ఏళ్ళు నువ్వు నడుపు, ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా నువ్వే ఉండు, మేమేమంటలేము. మేమనే కాదు, నల్గొండ బాంబులో ఖమ్మం బాంబులో వాళ్ళ దాంట్లో వాళ్ళే వేల్చుకుంటారు కావచ్చు. మేము మాత్రం మా పక్షాన మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాత్రం మీ నిండుగా 5 ఏళ్ళు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.